నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి చేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రత్యేకంగా నిలుస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును ఫలంగా పెడుతూ డిఎస్సి పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అని జగన్ నిలదీశారు. లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాత్రత వహిస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ పదవిని కాపాడుకోవటానికి మొగ్గు చూపుతారా అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తారా అని వైసీపీ జగన్ చేసిన పోస్ట్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కొందరు నైతిక బాధ్యతపై ఉపన్యాసాలు ఇస్తారు, కానీ వాళ్ళ రికార్డు వేరే స్టోరీ చెప్తోంది అంటూ విమర్శించారు. మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, బినామీ ప్రాపర్టీ కేసు సహా జగన్ పై 31 కేసులుగా నమోదు అయ్యి పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్న పోస్ట్ షేర్ చేశారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రత్యేకంగా నిలుస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, సోషల్ మీడియాలో జగన్ లోకేష్ మధ్య మాటల యుద్ధం జరుగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే పదవికి రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును గుర్తు చేశారు. అయితే ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుర్తించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆ భవిష్యత్తుకు ఘనంగా ఏదైతే ఫలంగా పెడుతూ డిఎస్సి పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ రాష్ట్రంలో అదే విధంగా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇదైతే లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాత్ర వేస్తాయా అన్న విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ పదవిని కాపాడుకోవడానికి మొగ్గు చూపుతారా అంటూ కూడా జగన్ ఘాటుగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయాలన్న జగన్ డిమాండ్ కు ఏదైతే లోకేష్ స్పందించిన పరిస్థితి నేపథ్యం నైతిక బాధ్యతలపై కొందరు ఏదైతే ఉపన్యాసాలు ఇస్తారని, కానీ వారి రికార్డు మాత్రం మరో కథ చెబుతుందని కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. మైనింగ్ స్కామ్, అదేవిధంగా లిక్కర్ స్కామ్, బినామీ ప్రాపర్టీ కేసెస్ సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై
మొత్తంగా 31 పైగా పెండింగ్ లో ఏదైతే ఉన్న క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా పేర్కొంటూ ఏదైతే పోస్ట్ ను షేర్ చేశారు. దీంతో నీట్ లీకేజ్, డిఎస్సి పరీక్షల నిర్వహణ, అదేవిధంగా నైతిక బాధ్యత, రాజకీయ ప్రమాణాలు వంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రత్యుత్మరుతులు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి డిఎస్సి పరీక్షలు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయి అన్న విధంగా కూడా పేర్కొనటం, అదేవిధంగా లోకేష్ ఈ విధంగా స్పందించడంతో ఇరు పార్టీలు ఏదైతే ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య ఈ యొక్క అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. టీచర్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.